మాజీ సీఎం కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నంలో ప్రస్తుత ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కలిసి సాగునీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని చెప్పడంలో నాకు ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మేడిగడ్డ అనేది ఒకటే బ్యారేజ్ లేదు. మేడిగడ్డ కింద తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ బ్యారేజ్ అనే 2 బ్యారేజీలు ఉన్నవి. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి వాటర్ అనేవి దేవాదులకు వస్తవి. దేవాదులని ఎత్తిపోసి తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చు. అలాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఖమ్మం జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. నియోజకవర్గాల వారిగా చెప్తే కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మదిర మొదలైన నియోజకవర్గాలకు నీళ్లు అందే అవకాశం ఉంది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి. మేడిగడ్డను ఒకటి సాకుగా చూపించి అన్నారం బ్యారేజీలో నీళ్లు లేకుండా చేసి, సుందిళ్ళ బ్యారేజీలో కూడా నీళ్లు లేకుండా చేసి తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతంలాగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి. ఇది తెలంగాణ ప్రాంతం మీద వీరికి అవగాహన నుండి చేస్తున్నారా లేక చేస్తున్నారా అనేది సమాజానికి అర్థం కావట్లేదు. మన తెలంగాణలో ప్రాణహిత నది వచ్చిన తర్వాత నీళ్ల శాతం పెరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైతే ప్రాణహిత తర్వాత ఉన్న అడవి 6 లక్షల ఎకరాలలో మంచి పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో కురిసే వర్షపాతం వల్ల మేడిగడ్డ బ్యారేజ్లో 360 రోజులు నీళ్లుండే ఫెసిలిటీ ఉందనేది సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది. అలాగే మీరు వెళ్ళి ప్రత్యక్షంగా చూసినా, అబ్జర్వ్ చేసినా కానీ మీకు అర్థమైపోతుంది. తెలంగాణ అనేది ఎన్నో గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా బీళ్లు, గడ్డి మలిసే బీళ్లు లాగా మారిపోయి ఎండిపోయింది. దీనికి ముఖ్య కారణం ఆంధ్రుల కుట్ర, ఆంధ్ర ప్రాంత వాసుల కుట్రల కారణంగా తెలంగాణ ప్రాంతం బీళ్ళన్నీ నోరు తెచ్చినవి. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం అనే ఒక మహాయజ్ఞాన్ని స్థాపించి గోదావరిలో ఒడిసిపట్టి నీటి చుక్కను లిఫ్ట్ చేసి పోస్తే మేడిగడ్డ బ్యారేజీకి బొక్కబడడం అది కుట్రలాగా భావించవచ్చు. మేడిగడ్డకు బొక్కబడ్డంత మాత్రాన, ఒక మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినంత మాత్రాన మీదంతా అన్యాయం జరిగిందని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం తన స్వలాభం ఎదుగుదల కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగలేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 37 పెద్ద రిజర్వాయర్లు నిర్మించి ఉత్తర దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణలో ఉన్నటువంటి 1,54,00,000 ఎకరాల భూమి సాగు యోగ్యంగా మారడం కోసం ఆయన చేసిన ప్రయత్నం అనేది అనితర సాధ్యము. తెలంగాణ భూభాగం పైననే కానీ, సాగునీటి మంత్రికే కానీ తెలంగాణ భూభాగం పైన ఎటువంటి అవగాహన లేకుండా నోటికొచ్చిన విధంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా వాళ్ళ మాటలు, వాళ్ళ పనితీరుందని చెప్పడంలో నేను ఏ విధంగా సంకోచించడం లేదు. నా తెలంగాణ ప్రాంతం ఎండిపోతే మళ్ళీ తిరగబాటు మొదలవుతుందని మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటా తెలంగాణ రైతాంగానికి నీళ్లు వచ్చేలా గత 10 ఏళ్లలో ఏ విధంగానైతే రైతులు సంతోషంగా బతికిలో రైతు మందు తీసుకొని తెలంగాణ ప్రాంతంలో పంటలు పండించి మళ్ళీ ఆ పరిస్థితి లేకుండా చేస్తున్న మిమ్మల్ని మా పార్టీ పరంగా కొట్లాడి తెలంగాణకు మళ్ళీ నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేయడం కోసం మా ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఎంతో కృషి చేసి సాధించి కట్టిన ప్రాజెక్టులను మీరు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం అనేది నేను తప్పుగా భావిస్తున్నాను. ఫస్ట్ తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే విధంగా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి ఉత్తర దక్షిణ తెలంగాణలకు సాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇప్పుడున్న పార్టీ పెద్దలైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రులైనా సరే, ఎవరైనా సరే, మన తెలంగాణలో గ్రావిటీతో పారే భూభాగం చాలా తక్కువ ఉన్నది. ఈ విషయము సాగునీటి మంత్రి గమనించాలి. సాగునీటి మంత్రి గారు మీకు భూభాగం పైన నాలెడ్జ్ ఉందో లేదో అర్థం కావట్లేదు, కానీ మీ మాటలు తీరు చూస్తుంటే అర్థమవుతుంది. మీ నియోజకవర్గం ఒక్కటి గ్రావిటీతో వచ్చినంత మాత్రాన తెలంగాణ మిగతా భాగం గ్రావిటీతో వస్తుందని చెప్పడం మీకు తెలిసా తెలియకనా, మీ అజ్ఞానం అనేది మీరే ప్రశ్నించుకొని పునరాలోచించుకొని తెలంగాణ ప్రాంతానికి మేలు చేసే విధంగా ఆలోచించండి. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే ఊరుకోమని కూడా నేను